95లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను, కుర్రాళ్ళు అరుస్తున్నారు 95 CBN అని. అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు. ఆ రోజు నేను పరిగెత్తా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను. ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను. నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందుల్లో కూడా, కష్టాల్లో కూడా, సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి. మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులుంటాయని, చిల్లి గవ్వలేదు ఎక్కడ, మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు. జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను, ఎస్కోబార్ అన్నాను. ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగ్లర్. మామూలు స్మగ్లర్ కాదు. ఏంటి స్మగ్లర్ అంటే మామూలు కాదు, డ్రగ్ స్మగ్లర్. మందు పదార్థాలను అమెరికాకు స్మగిల్ చేసేవాడు. ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి మారికి ఎగిరిపోయేవాళ్ళు. అలాంటివన్నీ చేసేవాడు. అలాంటి వ్యక్తే ఇతను. నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను, కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు. మీరే కాదు, నేను కూడా అనుభవించాను. అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనిషి యొక్క వ్యక్తిత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఎక్కువ టైం మాట్లాడితే మన శక్తి అంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. 10 లక్షల కోట్లకు 1 లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, మళ్ళా కూడా అసలు కట్టాలి. ఈ రెండు కట్టాలంటే